ఆ! ఉద్యోగస్తులుగా మేము బయట ఊరు నుంచి ఇక్కడికి వచ్చి మెన్ హాస్టల్స్‌లలో ఉంటాం గదండీ! మరి మేము దీక్ష తీసుకోవచ్చా అంటే, దీక్ష తీసుకోండి. మీరు ఆ హాస్టల్‌లో పీఠం పెట్టుకోకండి. చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ప్రతి ఊరిలోనూ ప్రతి 30 కిలోమీటర్‌కి ఒక అయ్యప్ప స్వామి దేవాలయం ఉంది. ప్రతి 30 కిలోమీటర్‌కి ఒక అయ్యప్ప స్వామి దేవాలయం ఉంది. ఆ దేవాలయాలలో భిక్ష ఉంటుంది. అక్కడ పోయి భిక్ష తీసుకోండి. చక్కగా మీరు దీక్ష ఉండండి. ఆహ్, ప్రయత్నం చేయండి. ఆ పక్కన ఉన్న దేవాలయంలో స్వామి నేను ఇక్కడ పడుకోవచ్చని అడగండి. ప్రయత్నం చేయండి. హాస్టల్ కాస్త కామన్ బాత్రూమ్ ఉంటుంది. కామన్ ఇది ఉంటుంది కాబట్టి కొంచెం ఇబ్బందే. ప్రయత్నం చేయండి. శరణమయ్యప్ప. స్వామి మాల వేసుకున్న ప్రతి ఒక్కరు పడిపూజ చేయాల్సిందేనా? మాకు మరి స్తోమత ఉండదు కదా! మేము ఒక చోట ఉద్యోగం ఉంటాం. ఒక చోట మా ఇల్లు ఉంటుంది. కుదురుతుందా అంటే, మాల వేసుకున్న ప్రతి ఒక్కరు పడిపూజ చేయాలని రూల్ ఎక్కడా లేదండి. కనీసం ఒక్కళ్ళకైనా భోజనం తినిపించాలి. అన్నదానం చేయాలని ఉంది. వీలుంటే ఒక్కళ్ళకైనా భోజనం పెట్టండి. శరణమయ్యప్ప.